సో నవే డేస్లో ఎంత టెన్షన్ పెరిగిపోతుంది. టెన్షన్, బీపీలోంచి షుగరు, కంటిన్యూ ఒక ప్రాసెస్ ఇది. రిలేషన్షిప్స్ ఎప్పుడైతే పాడైపోయాయో, ఓల్డ్ సిస్టమ్ ఏదైతే ఇంతకుముందు ఏమంటే సకుటుంబం, సార్వజనిక కుటుంబం, అందరం కలిసి ఉండేటటువంటి కుటుంబం ఎప్పుడైతే డివైడ్ అండ్ రూల్ వచ్చిందో అప్పటి నుంచి వచ్చినటువంటి మొదటి ప్రాబ్లమ్స్ ఇవి. పేరెంట్స్ ఏమో ఉద్యోగాలకు వెళ్ళిపోయారు, పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా ఫ్రెండ్స్ తిరుగుతారు, తిరగడం, తినడం, తాగడం, ఇది. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇష్యూస్. ఒక మెయిన్ ఒకటి అడుగుతాను. ఇప్పుడు ఫ్యాషనో తెలియదు, వెయిట్ తగ్గడానికో తెలియదు. ఉదయం పూటలు అయితే చాలామంది 50% ఏవో మానేశారు. దీని వలన ఏమిటి ప్రాబ్లం? దట్ ఈస్ వెరీ రాంగ్. ఆ విధంగా చేయకూడదు. ఎందుకంటే నైట్ ఎప్పుడో 7 o'clock, 8 o'clock లేకపోతే 10 o'clock తింటారు. సో మళ్ళీ మార్నింగ్ 9కో 10కో వాళ్ళు నిద్ర లేచేదే 10ంటికి లేస్తారు. ఓకే. సో 10ంటికి తీసే 10 గంటలు వాళ్ళు రెడీ అయ్యే అంతా చేసేసరికి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ స్కిప్ అయిపోయింది. స్కిప్ అయిపోయిందంటే గ్యాప్ ఎంత అయిపోయింది, 12 hours అయిపోయింది. సో 12 hours గ్యాప్ అయింది. 12 hours గ్యాప్ అయిన తర్వాత ఏ మైక్రోన్యూట్రియంట్స్ అసలు ఉండే మనం తినే ఫుడ్లోనే మైక్రోన్యూట్రియంట్స్ చాలా డెఫిషియన్సీస్ ఉన్నాయి. అలాంటిది ఈ న్యూట్రిషన్ ఏదైతే ఉందో కనీసం అంటే దట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ ఏంటంటే, సో ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉండి వాళ్ళని ఎడ్యుకేట్ చేసి వాళ్ళకి నిద్ర పట్టదు. చూసారా మీరు ఎప్పుడైనా చూడండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ కంటే ఓల్డ్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4-5 లోపలే నిద్ర లేచేస్తుంటారు. అవును. నిద్ర లేచి అమ్మా లేయమ్మా టీ అంటే వాళ్ళకి చెప్తూ ఉంటారు. సో దట్ ఈస్ ద ఐడియల్ టైం. ఎందుకంటే సో దాన్ని బ్రహ్మ ముహూర్తం అని కూడా అంటారు ఆ టైంలో. సో ఆ టైంలో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఈ సంకల్పాలు కూడా మంచిగా, సో నా బిడ్డకి మంచిగా జరగాలి అని చెప్పి సంకల్పం చేస్తే కూడా దట్ మోర్ ఎనర్జీ విల్ గెట్ ఎట్ దట్ టైం. సో అది కూడా ఉంది. ప్రతిదానికి రీజన్ ఉంది, ప్రతిదానికి ఉంది, ఇందులో ఏమీ డౌట్ ఏం లేదు. సో ఆ టైంలో చేసినటువంటి ప్రతి సంకల్పం కూడా ఒకే టైంలో ఒకే దాని గురించి మీరు 21 days ప్రయత్నం చేసి చూడండి. అది ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ కాకుండా పోయే ప్రసక్తే లేదు. 21 days ఒకే టైము ఒకే సిట్టింగ్ ఏరియాలో కూర్చొని ఎనీథింగ్ అయితే రీజన్గా ఉండాలి, దానికి ప్రయత్నం కూడా జరగాలి. జరగకుండానే నాకు అయిపోతుంది అనుకుంటే కాదు. ఓకే. సో డెఫినెట్గా ఇట్ విల్ సక్సెస్. మరి మార్నింగ్ పూటలో తిన్న వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూస్ ఏంటి మేడం? మార్నింగ్ తినని వాళ్ళకి ఇప్పుడు ఓకే, పెద్దవాళ్ళకి లింక్గా చెప్పారు, అసలు తినని వాళ్ళకి వచ్చే హెల్త్ ఇష్యూ మెయిన్ కాజ్ ఏంటి? మేడం రీసెంట్గా వచ్చిన స్టడీస్ దాని ప్రకారం కార్డియక్ అరెస్టు, ఫిజికల్ యాక్టివిటీ చేసేవాళ్ళకు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో రాజ్ కుమార్ గారు ఓవర్ ఎక్సర్సైజ్ చేస్తారు, చాలా ఎక్కువ కష్టపడతారు, ఏమైందో చూసాం. సో ఇలాంటివి దానికి అనేది, కానీ స్కిప్ చేయడం అనేది మాత్రం రాంగ్. అంటే నేను ఒకటి విన్నాను, మార్నింగ్ పూట్ల ఫుడ్ తిన్న వాళ్ళకి మైండ్ అటాక్ ఉంటుందట. అంటే హార్ట్ అటాక్ అనే కాదు, నీరసం, బీపీ లాగా వచ్చి బీపీ డౌన్ అయిపోయి మైండ్ అటాక్ ఉంటుందట. మేడం అది వాస్తవంగా ఏమంటే అర్లీ అవర్స్లో మార్నింగ్ 4 o'clock టైంలో 4 o'clock 3 o'clock మధ్య ఎవరైతే యూరిన్ వేకప్ అవుతారో, సో ఎప్పుడైతే మోస్ట్లీ చూడండి స్ట్రోక్స్ వచ్చే టైం కూడా అదే టైం ఉంటుంది. ఎందుకు? సో దట్ ఈస్ ఎందుకంటే మనం అప్పటిదాకా పడుకో ఉంటాం, అవునా? యూరిన్ వస్తుందని చెప్పేసి వేకప్ అవుతాం. వేకప్ అయిపోయిన తర్వాత మన మైండ్ ఏమవుతుంది, స్లీపింగ్ స్టేజ్లో ఉంటుంది. వేక్ అయిన తర్వాత మనకి ఒక్కసారిగా ఏమవుతుంది, టక్కన దిగుతాం. అందుకే మనకి ఈ తొందరలోనే ఉంటాం తప్ప, సో స్లీపింగ్ స్టేజ్లో ఉన్నటువంటి మైండ్ మళ్ళీ నార్మల్ స్టేజ్కి అట్లీస్ట్ మనము బెడ్ సైడ్ నుంచి తీసి కాళ్ళు ఇలా కింద పెట్టి కనీసం 30 seconds అయినా సరే, సో మనం ఇలాగ అప్పుడు కానీ మన మైండ్ మనం వీ హ్యావ్ టు వేకప్ అనే స్టేజ్లోకి రాదు. సో అప్పుడు మనం లేచి మనం లైట్ వేసుకొని వాష్రూమ్కి వెళ్ళి మళ్ళీ రావడానికి టైం ఉంటుంది. బట్ మనం సడన్గా వెళ్ళిపోయామనుకోండి, వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, మన మైండ్ అప్పటికి సెట్ కాదు. ఫస్ట్ మన మైండ్ ప్రకారమే ఏ డైరెక్షన్ అయినా నడుస్తూ ఉంటుంది. ఫస్ట్ ఏమంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు దాహం అవుతుంది, వాటర్ అంటే
సో మన మైండ్ విల్ ఏం చెప్తుంది, దాహం అవుతుంది అనేటటువంటి ఇస్తే అప్పుడు దాని ఆర్డర్ అనుసారంగా నా చెయ్యి వాటర్ గ్లాస్ని తీసుకోగలుగుతాం. ఇదంతా కూడా సైంటిఫికల్గానే ఇది అంతా మన మైండ్ కూడాను మ్యాగ్నెటిక్ థెరపీ మేడం ఇది. సో మనం వీటన్నీ డిపెండ్స్ అపాన్ ద మైక్రోన్యూట్రియంట్స్, న్యూట్రిషన్, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. మరి ఫుడ్ మార్నింగ్ తిన్న వాళ్ళకి మైండ్కి దీనికి సంబంధం లేదా? మైండ్ దానికి దీనికి అనే సంబంధం కాదు మేడం. విషయం అయితే స్ట్రోక్స్ అయితే వచ్చేది మాత్రం ఇది రీసెంట్ స్టడీస్ ప్రకారం అయితే ఇదైంది. సో మైండ్ స్ట్రోక్ వస్తుందా లేకపోతే హార్ట్ స్ట్రోక్ వస్తుందా, రావచ్చు. ఎక్కువ మోర్ ఛాన్సెస్. ఎక్కువగా హార్ట్ అటాక్స్ చిన్న పిల్లలకు కూడా ఉన్నాయి. అసలు కాజ్ ఏంటి, దీనికి కారణం? అదే మేడం చెప్పేదేమని, అవుట్ సైడ్ ఫుడ్ తీసుకుంటున్నారు, దాంట్లో ఏ ఆయిల్ వాడతారో తెలియదు, ఎంత క్వాంటిటీ వాడతారో, ఎన్నిసార్లు మరిగిస్తారో తెలియదు. బయట వాళ్ళకి ఏమని ధ్యేయం అనేది ఒకటే ఉంటుంది బయట, అంతే. సో దాన్ని ఏం చేస్తారు, మిగిలింది ఆయిల్ డబ్బాలో పోస్తారు, మళ్ళీ తీసుకొచ్చి రేపొద్దున అదే పోస్తాడు. సో దాంట్లోనే మరిగిస్తే ట్రైగ్లిజరైడ్స్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది. ట్రైగ్లిజరైడ్స్ ఈజ్ ద వన్ ఆఫ్ ది డేంజరస్ సిచ్యువేషన్. అంటే అది పాయిజన్ లెక్క. అసలు కొలెస్ట్రాల్లో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇది. అదేమంటే మరిగించిందాలి. ఈవెన్ మన ఇంట్లో అయినా సరే ఒకసారి ఎందుకంటే మనం వాడేది omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్లో. యాక్చువల్లీ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరం ఉంది. అసలు ఏది వాడాలి ఆయిల్ అయితే? omega-3 ఫ్యాటీ యాసిడ్స్ రిచ్ ఉండేటటువంటి ఆయిల్ వాడడం చాలా నో రైస్ బ్రాన్ ఆయిల్ అని చెప్పాను. రైస్ బ్రాన్ ఆయిల్ వాడుకోవచ్చు, దాంట్లో విటమిన్స్ మినరల్స్ వస్తాయి. అసలు ఏ ఆయిల్ వాడాలి మనం? దాంట్లో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉండేదానికంటే ఆలివ్ ఆయిల్ బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి ఆవ నూనె, అది కూడా ఎలాగో మిషన్లో వేసింది కాకుండా గానుగ దగ్గర ఆడించుకొని మనం దగ్గరుండి పట్టించుకొని తీసుకోగలిగితే గ్రౌండ్ నట్స్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. శనగ నూనె మనం కూడా ఎట్లా దగ్గరుండి, అంటే దాంట్లో మిక్సింగ్ ఏమీ లేకుండా. వేరుశనగ నూనె వాడకూడదు, కొలెస్ట్రాల్ అంటారు. కొలెస్ట్రాల్ మేడం, ఆ కొలెస్ట్రాల్ మనల్ని ఏమీ చెయ్యదు. కొలెస్ట్రాల్ అన్నీ ఉంటుంది. గుడ్ కొలెస్ట్రాల్ కావాలి, బ్యాడ్ కొలెస్ట్రాల్ కావాలి మనిషి జీవించడానికి. రెండు కావాలి. ఎల్డిఎల్ లెవెల్ అని అంటారు, లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు, హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. హై డెన్సిటీ లిపోప్రోటీన్ ఉన్నదానికి, కానీ లో డెన్సిటీ లిపోప్రోటీన్ కూడా అవసరమే. ఎందుకంటే హార్ట్ మజిల్స్ ఫంక్షన్ అవ్వాలన్నా, విటమిన్ డి ఫార్మేషన్ కావాలన్నా, వీటన్నిటికీ ఒకదానికి రిలేషన్ ఉంది. అందుకే అది కూడా ఒక రేంజ్ ఉంటుంది, దీనికి ఒక రేంజ్ ఉంటుంది. బట్ ఈ రెండు మిక్స్ అయినప్పుడు మాత్రమే దట్ ఈస్ మంచి ఆయిల్ అవుతుంది. అలా అని చెప్పి ఇది అలా కానీ బయట వాడే ఆయిల్స్ ఎలా ఉంటాయంటే కాటన్ సీడ్ ఆయిల్, నెక్స్ట్ క్యానోలా ఆయిల్, ఇలాంటివి కొన్ని యూస్ చేస్తుంటాం. అంటే ఇప్పుడు మనం వేరుశనగ నూనె అందుబాటులో ఉంటుంది కాబట్టి, ఎక్కువగా కాస్ట్ కూడా తక్కువ కాబట్టి ఇది వాడచ్చు. ఏది మేడం? వేరుశనగ నూనె వాడచ్చు. ఇప్పుడు సన్ఫ్లవర్ ఆయిల్, సన్ఫ్లవర్ రీఫైండ్ ప్రాబ్లం వచ్చేదే రీఫైండ్ ప్రోడక్ట్స్ వల్లే. ఇప్పుడు వస్తుంది కదా, ప్రాసెస్ చేసిన ఫుడ్స్ వల్ల. చూడండి, ఒక రోజు మొత్తం మీద 4 ప్లేట్లు ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్సే తినండి. ఎవరికైనా చెప్పేసాను. నెక్స్ట్ ప్రోటీన్ కోసం 2 ఎగ్స్ తినండి, ఒక చికెన్ లెగ్ పీస్ తినండి ఇంట్లో చేసుకొని, గ్రిల్డ్ చికెన్ తీసుకొని తినండి, ఒక ఫిష్ పీసు ఫ్రెష్గా చేసుకొని తినండి. మీకు వాట్ ఎవర్ సో మెనీ చాయిసెస్ ఉన్నాయి. వెజిటేరియన్స్ అంటారా, మష్రూమ్ తినండి, పన్నీర్ తినండి. సో చాయిసెస్ బోల్డ్ ఉన్నాయి. లేకపోతే రాజ్మా కర్రీ తినండి, రెడ్ కలర్లో రాజ్మా. అసలు యాక్చువల్లీ ఏమి రైస్ విత్ రాజ్మా కర్రీ ఇట్స్ ఎ కంప్లీట్ ఫుడ్ అన్నట్లు అవుతుంది. రాజ్మాలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో నెక్స్ట్ న్యూట్రిషన్ వాల్యూస్ ఎక్కువ ఉండవు, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది, అన్నీ కూడాను. సో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, బయో అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి బాడీ అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ. అందుకే ఫ్రూట్స్ 4 ప్లేట్లు ఎందుకు తినము, ఫ్రూట్స్ వెజిటబుల్స్ 4 ప్లేట్లు ఎందుకు తినము నాకు తెలుసండి. మన గట్లో, సో దట్ ఈస్ మీన్ ఇంటెస్టైన్స్లో గుడ్ బ్యాక్టీరియా అని ఉంటుంది. అది 1.5 kg ఉంటుంది మనం బాడీలో. బ్యాడ్ బ్యాక్టీరియా అంటే చెప్పేది మనం ఈ ప్రాసెస్
మనం ఏదైతే ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇస్తే ఆ గుడ్ బ్యాక్టీరియా నీట్గా ఆ న్యూట్రిషన్ తీసుకొని హ్యాపీగా గ్రో అయి ఉంటుంది. మనం బయట ఫుడ్ ఏదంటే అది పనికిమాలింది తిన్నాము అంటే ఆ బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా ఏమవుతుంది, చనిపోతుంది. బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేటటువంటి బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అయ్యేది తర్వాత విషయం. ఉన్న గుడ్ బ్యాక్టీరియా పోయిందనుకోండి, మన డైజెస్టివ్ సిస్టమ్ ఏమైపోయినట్లు. సో డైజెస్టివ్ సిస్టమ్ ఈజ్ ద సెకండ్ బ్రెయిన్.